హాయ్ ఫ్రెండ్స్, మేమైతే కడప నుంచి తిరుపతికి అయితే వచ్చేసాము. సో తిరుపతిలో కాళహస్తి బస్ అయితే ఎక్కేసాం అనమాట. సో చూద్దాం, మార్గంలోనే వచ్చేసింది అనమాట. 1 అవర్ అలా జర్నీ పట్టింది. సో ఇది టెంపుల్ కనపడుతుంది చూడండి బస్ లో నుంచి. సో ఎప్పుడు వచ్చినా మేము రావుకైతే పూజ చేపిస్తామన్నమాట ఇక్కడ కాళహస్తిలో. సో లోపల మొబైల్ అలా ఉండదు కాబట్టి ఊరికి బయట బయట అయితే తీసేసి మీకు చూపిస్తాను. సో సో బయటకి అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. అది కనబడేది అనమాట టెంపుల్. సో ఇక్కడ కాళహస్తిలో రావుకెత్తి పూజ 500, 750. సో మనం బట్టి ఒక్కొక్క దానికి ఒక ప్రైస్ ఉంటది. సో మేమైతే 750కి ఎత్తున్నాం. ఇక్కడ మొబైల్స్ చెప్పులు ఇలా పెట్టేసేసి సో లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట. గో పూజ ఉంది ఇక్కడ. సో లోపలికి అయితే వెళ్తున్నాము. సో లోపల మొబైల్ అలవ్ లేదు కాబట్టి ఇక్కడతో ఆపేస్తున్నాం ఫ్రెండ్స్. మళ్ళీ వచ్చేసి వీడియో తీస్తాను. సో పూజ అయిపోయి బయటకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇప్పుడు మొబైల్స్ తీసేసుకొని మొబైల్ చెప్పులు తీసేసుకొని వెళ్ళిపోతాం అనమాట. సో కాళహస్తి నుంచి తిరుపతికి వచ్చి తిరుపతి నుంచి శ్రీనివాస్ మంగాపురంకి అయితే వచ్చేసాం అనమాట. సో ఇక్కడ కళ్యాణ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అనమాట ఇది. సో ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఎవ్రీడే కళ్యాణం అయితే జరుగుతుంది. తిరుపతి నుంచి 12 కిలోమీటర్స్ అనమాట. సో శ్రీవారి మెట్లు బస్ అయితే ఈ బస్సులో వెళ్ళే స్టాప్ ఇక్కడ ఇస్తారనమాట. సో ఇక్కడ కూడా మొబైల్ అలో లేదు. సో లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చి బయటికి జస్ట్ అలా వీడియో అయితే లాగ్ అయితే తీస్తానమాట. సో లోపల దర్శనానికి అయితే వెళ్తున్నాను. సో దర్శనం అయితే బాగా జరిగింది అనమాట. సో ఇక్కడ టెంపుల్లో ఒక నమ్మకం ఉందన్నమాట. ఇక్కడ కళ్యాణం జరిగేటప్పుడు కంకణాలు, స్వామివారి కంకణాలు ఉంటాయి. ఆ కంకణం కట్టుకుంటే ఖచ్చితంగా పెళ్లి అవుతుంది అని ఒక నమ్మకం అనమాట. సో ఇక్కడ స్వామి ఒక 100 రూపీస్ ఇస్తే కంకణాలు ఇస్తారనమాట. సో ఈ లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాం ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా వందే భారత్ ట్రైన్ లో హైదరాబాద్కి అయితే వెళ్ళిపోతాము. ఈ లాగ్ ఇంతటితో ఏం చేస్తున్నాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.